డీటెయిల్స్ చూద్దాం. ఆయన సీనియర్ పోలీస్ అధికారి, రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నారు. చట్టం గురించి బాగా తెలిసిన వ్యక్తి. చట్టాన్ని కాపాడడం తన బాధ్యత, కానీ ఆయన చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో నిందితులను ఎలా కాపాడాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎలా బద్నాం చేయాలి, జగన్ కు ఎలా అండగా నిలవాలి, ప్రస్తుతం ఆయన ఎజెండా ఇదే. ఇందుకోసం తాడేపల్లిలో ఏకంగా ఓ ఆఫీస్ కూడా తెరిచినట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న కొందరు అధికారులను కూడగట్టుకుని నిందితులతో చేయి కలిపారు. ఇటీవల ఓ రిటైర్డ్ అధికారి ప్రభుత్వానికి ఎలా చెడ్డ పేరు తీసుకురావాలి, కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు ఎలా అందించాలి అన్న దానిపై తర్ఫీదు ఇచ్చేందుకు తాడేపల్లి కేంద్రంగా కొందరు నచ్చిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏకంగా సర్వీస్ లో ఉన్న ఓ సీనియర్ పోలీస్ అధికారి రంగంలోకి దిగారు. ఆయన జగన్ కు వీరభక్తుడు. గత ప్రభుత్వంలో జగన్ ఇచ్చిన అలుసుతో విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ఫలితంగా ఇప్పుడు చట్టపరమైన చిక్కులు లెక్క పెట్టుకుంటున్నారు. అయితేనేం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఆ పోలీస్ అధికారి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. లిక్కర్ కేసు నిందితులతో కలిసి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇటు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం, అటు వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జగన్ అనుకూల కీలక వ్యక్తులపై ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసుల నుంచి వారిని బయటపడేయడం, ఇదే ఆయన ఎజెండా. ఈ మేరకు మంత్రాంగం నడుపుతున్నారు. ఇందుకోసం తాడేపల్లి కేంద్రంగానే ఓ ప్రత్యేక ఆఫీసు నడుపుతున్నారని తెలిసింది. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రుల్లో సందర్శనల పేరిట అక్కడే కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అని సమాచారం. శనివారం ఈ అధికారి నేతృత్వంలో కొందరు పరామర్శ పేరుతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అని తెలిసింది. జగన్ కు ఎలా సహకరించాలి, కేసులు ఎదుర్కొంటున్న నేతలకు ఎలాంటి సహకారం అందించాలి, ఆ కేసులను ఎలా డీల్ చేయాలి, ఈడీ, సిబిఐ ఇంకా కేంద్ర సంస్థల కేసులను ఎలా ఎదుర్కోవాలి, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని అంశాల వారీగా ఎలా కౌంటర్ అటాక్ చేయాలి, ఎలాంటి కంటెంట్ తయారు చేయాలి, ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేలా వ్యూహాలు ఎలా ఉండాలి, ప్రభుత్వ ఆఫీసుల నుంచి ముఖ్యంగా సిఆర్టీఏ నుంచి ఎలాంటి డేటా తెప్పించాలి అన్న కోణంలో ఆ బృందం చర్చించినట్లు తెలిసింది. ప్రత్యేకించి పోలీస్ శాఖకు సంబంధించిన కీలక సమాచారం ఎలా బయటకు తెప్పించాలి అన్న దానిపై సొంత టీంతో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి అని చర్చించినట్లు తెలిసింది. కొందరు లిక్కర్ స్కామ్ నిందితులతో పాటు 4 అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఇటీవల తాడేపల్లిలోని ఓ నివాసంలో కొందరు మనసుకు నచ్చిన అధికారులతో సమావేశమయ్యారు. కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వంతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. తొలుత కొందరు ఈ వార్తను ఖండించారు. కానీ తాడేపల్లిలో కడప కాంట్రాక్టర్ నివాసం ఉండే అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే నాటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు 9 మందికి పైగా సీనియర్ అధికారులు హాజరైనట్లుగా వివరాలు బయటకొచ్చాయి. ఇక వారి కార్ల రాకపోకలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ అధికారులు ఎవరో, వారి నేపథ్యం ఏమిటో ప్రభుత్వానికి తెలిసింది. అయినా విచారించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేదు. దీంతో సహజంగానే తామేం చేసినా ఎవరేం చేయలేదు అన్న ధీమా ఆ మీటింగ్ కు హాజరైన కొందరిలో వచ్చేసింది.